స్తోత్రం అండి. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీ పాదాలకు స్తుతి స్తోత్రం నాయన. ఈ యొక్క సమయంలో నా తండ్రి నాయన మరొకసారి వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా కొద్ది వాక్యం ధ్యానించిన వింటుండగా తండ్రి నన్ను నిసులు చాటును మరుపరిచి మాకందరికీ కావాల్సిన వర్తమానాన్ని దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం కొన్ని వచనాలను చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్య భాగము ఎన్నోసార్లు మనము చదువుకున్నాము, ఎన్నోసార్లు కూడా వాక్యం చెప్పడం కూడా మనం విని ఉంటాము. అయితే మరి ఇక్కడ ఈ వచనం ఎట్లాంటి వచనం అంటే, మరి అన్నీ మనం అనుకున్నట్టు జరిగిన తర్వాత, విశ్వాసంతో ఎన్నో కార్యాలు అయిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉన్నదంటే, మరి వాళ్ళు అక్రమం చేయవారులారా అని దేవుడు వాళ్ళని కోప్పడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఇక్కడికి ఎవరు వచ్చిందంటే, ఇక్కడ ఈ సమయంలో వాళ్ళు వేషధారణతో కూడినటువంటి జీవితం ఉన్నది వాళ్ళది. ఏదైతే వాళ్ళు తలంచుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుని చిత్తమైన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది నిజంగా చూసినట్లయితే దేవుని చిత్తం కాదు, అది వాళ్ళ సొంత చిత్తం అన్నమాట. అయితే ఇక్కడ ఎటువంటి మనుషులు ఉన్నారంటే వీళ్ళు స్వార్థపరులు అన్నమాట. స్వార్థము ఎక్కువగా మనము చూస్తున్నాం. అంటే ఇప్పుడు వాక్యంలో ఉన్నటువంటి వారు ఎవరో మనమైతే వాళ్ళని చూడలేదు, కానీ ఇప్పుడు నేటి క్రైస్తవంలో ఈ వేషధారణ అనేది మనం చాలా మందిలో మనం గమనించగలం. అయితే ఇటువంటి వారు దేవుని ఎదుట వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ అంటున్నాడు. అంటే పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారు? ఆయన అంటే నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే పరలోకంలో ప్రవేశిస్తారు. అయితే ఆ దినమందు అనేకులు చూచి ఏమంటారంటే, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుకొందురు. అయితే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు అనమాట దేవుణ్ణి, ఎందుకు ప్రభువా మమ్మల్ని అట్లా వెళ్ళగొట్టేసేస్తున్నావు నువ్వు? అంటే మేము అంత భయంకరమైన మనుషులమా అని వాళ్ళు అంటున్నారు అనమాట. వాళ్ళలో ఉన్న స్వార్థము, వాళ్ళలో ఉన్న భయంకరమైనటువంటి పాప జీవితము దేవుడు ఎరుగు. అయితే అంతరంగంలో ఎరిగినటువంటి మన అంతరంగం అంటే ఏంటిదో దేవుడికి బాగా తెలుసు. మనం షోపుటాప్ చేసినంత మాత్రాన దేవుడు మన హృదయాన్ని గమనించకపోడు. అయితే జీవితం అంతా కూడా వీళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు అద్భుతాలు చేస్తారు, దయ్యాలను వెళ్ళగొడతారు, తర్వాత స్వస్థతలు జరుగుతాయి, ఎన్నో కార్యాలు దేవుని పట్ల చేస్తారు. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా దేవుడితో మరి సంబంధం కలిగి ఉండరు. దేవుడితో మాట్లాడడం కానీ, మరి దేవుడు వాళ్ళని గద్దించడం కానీ ఇటువంటిది ఏవి కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో చూడరు అన్నమాట. అంటే వాళ్ళకి తెలియదు ఏమని, మేము దేవునితో ఉండాలి, దేవుడు మా విషయంలో గమనిస్తున్నాడు, మేము ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో, పాపం లేకుండా జీవిస్తున్నామా లేదా అని పరీక్షించుకోకుండా మరి జీవితాన్ని సాగించినటువంటి వారికి ఇదే గతి పడుతుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రభువా ప్రభువా నీ నామంలో ఏం చేయలేదు, వాళ్ళు ప్రవచింపలేదా? ప్రవచిస్తున్నారు. ఇప్పుడు చాలామంది కొంతమంది తప్పుడు ప్రవచనాలు ఉన్నాయి, కొంతమంది సరైన ప్రవచనాలు ఉన్నాయి, కానీ అన్ని గల్బిలుగానే ఉన్నాయి. ఎక్కడ పోయినా కానీ
ఇప్పుడు మరి ప్రవచిస్తున్నాం అంటున్నారు, స్వస్థతలు అంటున్నారు, ఎన్నో గందరగోళాలు అవుతున్నాయి, కార్యాలు అవుతున్నాయి, కొన్ని కార్యాలు అయితే అవుతున్నాయి, కాదని మనం చెప్పట్లేదు. కానీ మరి అట్ ద సేమ్ టైం అప్పుడే మరి మనం దేవుల్లో మనం ఎదుగుతున్నామా లేదా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా, దేవునితో మనకు సంబంధం ఉన్నదా లేదా అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అందుకే ఇక్కడ ప్రభు ఏమంటుండంటే, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అంటే ఈ రోజున నీ జీవితం ఎట్లా ఉందో దేవుడు మాట్లాడాలి. ఈ రోజున నీ హృదయం ఎట్లా ఉన్నదో దేవుడు మాట్లాడితే అప్పుడు నీవు పరలోక రాజ్యంలో చేరడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వీళ్ళు అడుగుతున్నారు అన్నమాట, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అయితే అద్భుతాలు అంటే విశ్వాసంతో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. కానీ అప్పుడే మరి దేవుని యొక్క దృష్టి అంటే దేవుని యొక్క సన్నిధి మీకు కరువు అయిపోయింది. ఎందుకంటే మనము అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ మరి ప్రార్థన చేసుకోవడానికి మాత్రం మనకు సమయము దొరకదు. అయితే ప్రార్థన ఎంతసేపు చేస్తాము? 5 నిమిషాలు 10 నిమిషాలు, అంత ఎక్కువ అంటే 15 నిమిషాలు చేస్తామేమో అంతే. లేదనంటే లెంట్ డే ప్రేయర్ మీటింగ్స్ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాం, 40 డేస్ చేస్తాం. ఆ 40 డేస్లో సినిమాలు చూడొద్దంట క్రైస్తవులు, పువ్వులు పెట్టుకోవద్దంట, మటన్ తినొద్దంట, చికెన్ తినొద్దంట, ఎగ్ కూడా తినొద్దంట. ఇవన్నీ కూడా పాటిస్తారు. ఏది అంటే ఇది పితృపారంపర్యాచారం అని అంటారు కదా, మన దగ్గర అంతే అలవాటు అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు లెంట్ డేస్ అనేసి, తర్వాత ఈస్టర్ అనేసి, ఇంకోటి క్రిస్మస్ సీజన్ అనేసి, ఇవన్నీ కూడా మన దగ్గర అలవాటు అయిపోయింది. అదే అంటే అదొక సాంప్రదాయంగా మారిపోయింది అనమాట. ఈ క్రైస్తవులది ఒక సాంప్రదాయం, హిందువులది ఒక సాంప్రదాయం అన్నట్టుగా అయిపోయింది. మనకు కూడా సాంప్రదాయాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి అన్నమాట. అంటే లేనిపోని అన్ని మనుషులు కల్పించుకునేవన్నీ మరి సాంప్రదాయాలుగా మారినాయని దేవుడు కూడా మాట్లాడిండు వాక్యంలో. అయితే అప్పుడు ఏమంటాడంటే దేవుడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవార్లారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. అప్పుడు దేవుడు ఏమంటుండంటే, ఇంతకుముందు నేను మిమ్మల్ని చూసినా, మీరు రక్షణ పొందినప్పుడు నేను కనుక్కున్నా మిమ్మల్ని, కానీ అప్పుడు చూసినా కానీ ఇప్పుడు మీరు నావారు కాదని అట్లా అంటలేడు దేవుడు. ఏమంటుండు? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఎప్పుడైతే నువ్వు బైబిల్ పట్టుకున్నావో, ఎప్పుడైతే నువ్వు యేసుప్రభు నామము మరి నేను గుర్తెరిగి నేను రక్షణ పొందాలని దేవుని సన్నిధికి వచ్చినావో, అప్పటి నుండి మరి వాళ్ళు యేసుప్రభుని మాట్లాడేంత వరకు కూడా ఏమంటుండు దేవుడు, ఎన్నడూ కూడా వారిని ఎరగను అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు అనమాట. దేవునికి స్తోత్రములు. అయితే మరి నేను ఎరగను అని అంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి మనము ఆలోచించుకోవాలా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ప్రవక్తలు మరి అద్భుతాలు చేస్తున్నారు, తర్వాత ఇంకా ఏం చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. అయితే దేవుని రాజ్యంలో ఉన్నామని అనుకుంటున్నారు. ఎందుకు అనంటే, మేము గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాం, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాం, మా సేవ చాలా ప్రబలిపోయింది, మేము చాలా ఫేమస్ అయిపోయినాము అని అనుకునేవారు ఏమనుకుంటున్నారు అంటే, ఖచ్చితంగా ఖండితంగా పరలోక రాజ్యం పోతాము అని అనుకుంటున్నారు అనమాట. అది వాళ్ళ సెల్ఫ్కి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇక్కడ చూసినట్లయితే ఇట్లా ఉంది పరిస్థితి. అక్రమం చేయవార్లారంటే దాని అర్థం ఏంటిదంటే, క్రమం కానటువంటిది అక్రమం అనమాట. ఇప్పుడు మనం స్కూల్స్లలో చూసినట్లయితే చిన్నపిల్లలు మరి స్టూడెంట్సే కావచ్చు, టీచర్సే కావచ్చు, లేట్ వెళ్తే గేట్ బంద్ అయిపోతుంది. ఇప్పుడు 9 o'clock స్కూల్ ఉన్నదని అంటే 5 to 9 లేకపోతే 10 to 9కు వాళ్ళు అక్కడ ఉండాలి. లేకపోతే ఏమైపోతుంది, గేట్ క్లోజ్ అయిపోతుంది, వాళ్ళు లోపలికి ఎంట్రన్స్ ఉండదు వాళ్ళకు. అంటే అదేంటిది, అక్రమంగా వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క పై అధికారులు వాళ్ళని ఏం చేస్తారంటే, కఠిన శిక్ష వీళ్ళకి ఇదే శిక్ష అని వాళ్ళని శిక్షించడం. అయితే మరి ఇప్పుడు అట్లా గేట్ బంద్ అయింది కాబట్టి నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేస్తారు, నిన్ననే లేట్ అయిపోయింది కదా, మనం అట్లా లేట్ వెళ్ళొద్దు, సమయానికి వెళ్ళాలని భయంతో మనసు మార్చుకొని నెక్స్ట్ డే సమయానికి వెళ్ళడానికి వాళ్ళు చూస్తారనమాట. వెళ్తారు కూడా. అట్లా కొంతమంది వెళ్ళొచ్చు, కొంతమంది వెళ్ళకపోవచ్చు. అయితే హరితిగా మరి అక్రమం అన్నమాట. అక్రమం మనలో ఉన్నట్లయితే మనం ఏం చేయాలా, వాక్యం ప్రతి ఆదివారం మనం వింటున్నాం, మరి యూట్యూబ్లో వింటున్నాము, టీవీలలో వింటున్నాం కానీ అది మనది మనం సరి చేసుకోవడం లేదనమాట. అయితే మరి సరి చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటిది,
అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మరి రెండో పేతురు పత్రిక కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఏమంటుండంటే, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అయితే ఇక్కడ ఏమంటుండు యేసుప్రభు, ఆయన మన మంచి గొర్రెల కాపరి, గుడ్ షెపర్డ్. తండ్రిని నన్ను ఎలాగ ఎరుగును అంటే, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను కూడా ఎరుగుదును. అంటే ఇప్పుడు గొర్రెలు పోతా ఉంటాయి, ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి ఒక ఆయన దగ్గర. అయితే ఆ కాపరి ఎవరైతే ఉన్నారో ఆ కాపరి స్వరం గుర్తుపడతాయి, ఆ గొర్రెలు కాపరి స్వరము గుర్తుపడతాయి అన్నమాట. అయితే అట్లనే యేసుప్రభు ఏమంటుందంటే, నా గొర్రెలు తండ్రిని నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అయితే ఏ రీతిగా అయితే నేను మరి నా ప్రాణం వారి కోసం పెట్టినానో నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి, అంటే గుర్తిస్తాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఏ విశ్వాసి అయినా, ఏ క్రైస్తవుడైనా దేవునితో సహవాసం ఉన్నటువంటి వాడు, వాక్యం చదివేవాడు, పాపానికి దూరంగా ఉన్నటువంటి వాడు, దేవునికి భయపడి బ్రతికేవాడు ఎట్లా ఉంటాడంటే, ఆ వ్యక్తిని దేవుడు ఎరుగుతాడు. ఆ వ్యక్తి అంటే ఎవరో దేవునికి తెలుసు, అదనమాట. అయితే ఇక్కడ 27వ వచనంలో మనం చూసినట్లయితే, అదే యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అయితే ఆ గొర్రెలు ఏం చేస్తాయంట, యేసు ప్రభు యొక్క స్వరం వింటాయి. అంటే ఈ గొర్రెలు ఎవరు? విశ్వాసులు అనమాట. మనము దేవుని ఎరిగినట్లయితే, ప్రతిరోజు దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే, ఆ స్వరము మరి గొర్రెలు ఎరగడమే కాకుండా మరి యేసుప్రభుని వెంబడిస్తాయి అన్నమాట. మనం ఎట్లుంటామో అప్పుడు యేసుప్రభుని వెంబడిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉదాహరణ ఇస్తాను నేను. ఇప్పుడు మన ఇండియా దేశానికి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. మన అందరం కలిసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళినాం అనుకోండి, ఒక 10 మంది వెళ్ళినప్పుడు మరి ప్రధానమంత్రిని కలవాలనుకుంటున్నాం మేము అని మనం అక్కడ ఆయన ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి కలిస్తే ఆయన ఏం చేస్తాడు? వస్తాడు. వచ్చి ఎవరు మీరు ఎక్కడ అని అడుగుతారు అనమాట. అదేంటి ఎవరన్నా అడుగుతారు ఏంటండి, మోడీ గారు ప్రధానమంత్రి గారు మీరంటే ప్రధానమంత్రి అని మాకు తెలుసు, ఢిల్లీలో న్యూస్ మేము వింటుంటాము, ఓటు వేసినప్పుడు మీరు గెలిచిండ్రని మాకు తెలుసు, మీరు ప్రధానమంత్రి కదా, మీరు మమ్మల్ని గుర్తుపట్టలేదా అని మనం అడిగినాం అనుకోండి ప్రధానమంత్రిని. అప్పుడు ఆ ప్రధానమంత్రి ఏమంటాడు? నేనైతే ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను చూసి ఉండొచ్చు, టీవీలలో చూసి ఉండొచ్చు, న్యూస్ పేపర్లలో చూసి ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని చూడలేదు, నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు, మీరు నాకు ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు. అదనమాట మన దౌర్భాగ్యపు స్థితి. అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే అందరికీ తెలుసు, కానీ నరేంద్ర మోడీకి ఎంతమంది తెలుసు? అది మెయిన్ పాయింట్. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని లోకమంతా తెలుసు, కానీ యేసు ప్రభుకి ఎంతమంది తెలుసు? యేసు ప్రభు గుర్తిస్తున్నాడా? నువ్వు ప్రార్థన చేయగానే నీ మొర నేను వింటిని, అతడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని మన విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడా? మనతో స్వరం ద్వారా మాట్లాడుతున్నాడా? మనల్ని సరి చేస్తున్నాడా? తెలియదు. అందరు చెప్తున్నారు, మనం కూడా బైబిల్ పట్టుకొని చర్చెస్కి వెళ్తున్నాము, వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం, కానీ మరి జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉన్నదో లేదో మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఆల్రెడీ రాసే ఉంటాడు దేవుడు, నా పేరు లేదా? నా పేరు ఎందుకు ఉండదు? నా పేరు తప్పకుండా ఉంటుంది అని మరి దేవుడు రాస్తాడు అని మనం అనుకుంటే సరిపోతుందా? తీరా అక్కడికి పోయిన తర్వాత మీరెవరో నేను ఎరగను అని యేసుప్రభు అన్నాడు అనుకో, అప్పుడు మనం ఎక్కడ పోతాము? కాబట్టి ఇక్కడ మరి ఇంకొక మాట ఏమంటుండంటే, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం తర్వాత కింద
మనం చూసినట్లయితే కింద ఇక్కడ 24వ వచనంలో, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అనమాట. బండ మీద ఇల్లు కట్టినట్టుగా మనం కట్టుకుంటే అప్పుడు ఆ ఇల్లు మరి కూలిపోదు అని చెప్తున్నాడు. ఇసుక మీద ఇల్లు కడితే ఆ ఇల్లు కూలిపోతుంది, కానీ బండ మీద కడితే, బండ అంటే బండ, ఆ బండ క్రీస్తే. అంటే బండ మీద కట్టడం అంటే ఏంటిదంటే ప్రతి విశ్వాసి కూడా, వాళ్ళు హిందువులే కావచ్చు, ముస్లిమ్సే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, వాళ్ళకు రక్షణ ఎట్లా వస్తుందంటే మన పాపములు తప్పకుండా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. 7 సంవత్సరాల తర్వాత మనం చేసినటువంటి ప్రతి పాపము పుస్తకపు చుట్టలో రాయబడుతుంది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో దేవుడు ఏమంటుండంటే, నీ పాపాలన్నీ పుస్తకపు చుట్టలో రాయబడి ఉన్నాయని ఉన్నదన్నమాట. అయితే మరి మన పాపాలన్నీ రాయబడతాయి. 7 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు పాపాలన్నీ రాయబడతాయి. మనం ఇది యేసు ప్రభువుని నమ్మినాం, బాప్టిజం తీసుకున్నాం, చర్చికి వెళ్తున్నాం, మన గొప్ప కార్యాలు అవుతున్నాయి, దేవుడు కూడా నాతో మాట్లాడుతున్నట్టే. దేవుడు ఏమని మాట్లాడిండు నీతోటి? బిడ్డలారా, మీ యొక్క విశ్వాసం గొప్పది, మీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని దేవుడు క్షమాపణ ఇచ్చినట్టు మనకు నిర్ధారణ అయిందా? దేవుడు మాట్లాడిండా? దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడిండు అనుకుంటున్నాం మనం, రక్షణ ఉంది అనుకుంటున్నాం మనం, కానీ చాలా అది మోసం అయిపోతుంది మనకి. కాబట్టి దేవుడు మాట్లాడనని అనడం లేదు, తప్పకుండా దేవుడు మాట్లాడతాడు, తప్పకుండా ఆయన మన పాపాలను క్షమిస్తాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటుండు దేవుడు? అక్కడ మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు. అయితే ఎప్పుడు పవిత్రపరుస్తాడు? విశ్వాసం ఉంటే చాలు మనం పరలోకం పోతామని అంటాం మనం. విశ్వాసం ఉంటే కాదు, విశ్వాసము క్రియ రెండు ఉండాలి. విశ్వాసం ఉండి క్రియ లేకున్నా, క్రియ ఉండి విశ్వాసం లేకున్నా మనకు వేస్ట్. కాబట్టి మనం విశ్వాసులం అని అంటే మనము ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపాన్ని క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? మనం అడగాలి. సిలువలో మరి ఆయన వేలాడుతున్న దృశ్యము మనం ఊహించుకోవాలి. మనం అప్పుడు ఆయన శ్రమలు పడ్డప్పుడు మనం లేము, కానీ మనం ఊహించుకొని ఆయన పాదాల దగ్గర వచ్చి మనం ఏం చేయాలా? మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మన జ్ఞాపకం ఉన్నంత వరకు అన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఇంకా అది మొదలుకొని తర్వాత మరి బ్యాప్టిజం తీసుకొని దేవుని బిడ్డలాగా మనం జీవిస్తూ మరి దేవుడు మనతో మాట్లాడే అనుభవంలోకి మనం రావాలి. దేవుడు మాట్లాడిందంటే ఏమంటాడు? దేవుడు తన సిలువ తాను ఎత్తుకొని నడవాలంటాడు. దేవుడు మంచి, ఇప్పుడు కొంతమంది బోధకులు వచ్చిన ఎట్లా చెప్తున్నారంటే వాళ్ళు బ్లెస్సింగ్సే ఉంటాయంట, ఇక కొత్త నిబంధనే ఫాలో కావాలంట, ఓల్డ్ టెస్టిమెంట్ ఫాలో కావద్దంట. ఏందది? బ్లెస్సింగ్స్ గురించే చెప్తారనమాట. మీరు మీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు, మీరు మీ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది, మీ అప్పులు పోతాయి, మీ రోగాలు పోతాయి. దేవుడు ఇట్లా చెప్పలేదు. దేవుడు ఏమన్నాడు? నీ పాపం ఒప్పుకో అన్నాడు. పాపం ఒప్పుకొని నా బిడ్డవైన తర్వాత నా సిలువను ఎత్తుకొని, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అని అన్నాడు. నాకంటే ఎక్కువ దేన్ని కూడా ప్రేమించొద్దు అన్నాడు. అవన్నీ కట్టడాలు మరి మన విశ్వాసులకు ఇవ్వకుండా దేవుని శిష్యులు ఎట్లయితాం మనం? అందుకనే ఇక్కడ ఏమైంది? ఇక్కడ పైన ఏమంటుండు? నేను మేము ఎన్నడూ ఎరగనంటుండు. ఇప్పుడు దేవునితో మనం ఉండాలంటే లోతైన అనుభవంలోకి మనం రావాలి, మనం విశ్వాసం పెట్టాలి. ప్రతిదినం కూడా ఆయన సిలువను ఎత్తుకొని మనం నడవాలి. మరి విశ్వాసంలో మనం గొప్ప కార్యాలు చేయాలి, చేయకూడదని అనడం లేదు. దయాలు ఎల్లగట్టాలనేసి నేను ఇక్కడ ఉన్నది, దాన్ని దేవుడు ఖండిస్తున్నాడు కదా. అయితే మనం ఇప్పుడు అది చెప్పుకొని మనం రక్షణ ఉన్నది, దేవుడు మన మాట వింటుండు, మన పరలోక రాజ్యం గ్యారంటీ అని మనం అట్లా అనుకోవడానికి వీల్లేదు. నువ్వు స్వస్థతలు కూడా చేయాలి, సువార్త బోధించాలి, అన్నీ చేయాలి, కానీ దేవునికి ఫస్ట్ నువ్వు ఇష్టంగా మారాలి. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నిన్ను ఇష్టపడాలా, దేవుడు నీతో మాట్లాడాలా, రేపు ఏం జరగనన్నది నీకు చెప్పాలా. అప్పుడు దేవుడు నీతో ఉన్నట్టు. అప్పుడు అటువంటి వారితో దేవుడు ఈ మాట మాట్లాడాడు. నేను నిన్నెన్నడూ ఎరగనని అన్నాడు. నేను ప్రతిరోజు నాకు తెలుసు,
నువ్వు నా బిడ్డవు, బిడ్డ అని పిలుస్తాడు. అట్లా ఎప్పుడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇల్లు అంటే ఇప్పుడు మన రూమ్ లాగా కనబడుతుంది దర్శనాలలో, కాల దర్శనాలు కావచ్చు, ప్రార్థన చేస్తుంటే దర్శనాలు కావచ్చు. ఆ దర్శనాలు ఎట్లా కనిపిస్తాయి అంటే ఒక ఇల్లులాగా కనిపిస్తాయి. ఇల్లు అంటే మన హృదయం అన్నమాట. ఆ హృదయంలో అంతా మురికి ఉంటుంది, చాలా మురికి ఉంటుంది. ఆ మురికి పోదు. ఆ మురికి అంటే పాపం అన్నట్టు. మీరు అడగాల, ప్రతి ఒక్కరు కూడా ఏమని అడగాల, ప్రభా మరి నా హృదయం ఎట్లున్నది. మీరు రక్షణ పొందిండొచ్చు, ఒకవేళ బ్యాప్టిజం తీసుకుని ఉండొచ్చు, కానీ దేవుని అడగాలి, ఈరోజు నా హృదయం ఎట్లుంది. ఎందుకంటే దావీదు కూడా రక్షణ పొంది కూడా పాపం చేసిండు. ఆయన పాపం చేస్తే దేవుడు ఖండించిండు, ఆయనని శిక్షించిండు. కాబట్టి దేవునికి ఎవ్వరు కూడా మరి ఎక్కువ కాదు, దేవునికి ఎవరు కూడా ఎక్కువ కాదు. ఆయన అందరినీ ఒకటి తిరిగి చూస్తాడు, నిస్వార్థపరుడు అన్నమాట. కనుక మరి మనం దేవుణ్ణి అడగాలి, ఈరోజు నా హృదయం ఎట్లుంది ప్రభా, మరి నేను నిజంగా నిన్ను వెంబడిస్తున్నానా, నీ సిలువను ఎత్తుకున్నానా ప్రభా, మరి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి నీ పరలోక రాజ్యంలో నీ జీవగ్రంథంలో నా పేరు ఉండాలి ప్రభా. నేను ఎన్నడూ ఎరుగనని వాళ్ళతో అన్నట్టు నాతో అనొద్దు ప్రభా, నేను ఆ లెక్కలో నేను ఉండొద్దు ప్రభా అని భయంతో భక్తితో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు యేసు ప్రభు మనల్ని రక్షణకు నడిపిస్తాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని చేస్తాడు. ఆయన మనం ఏది అడిగినా కానీ ఇక్కడ మనము 7వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకు. ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అడుగుని అని అంటున్నాడు. అడగానంటే మరి ఏది అడుగుతాడు, ఇయ్యడు దేవుడు. మనకి ఏది కావాలా, ఫస్ట్ రక్షణ కావాలా, ఆయనతో సహవాసం కావాలి, అది మనం అడిగేది. సొలొమోను రాజు ఏం చేసిండు, నీకేం కావాలో అని దేవుడు అడిగిండు. ఆయన అడిగితే ఆయన ఏమంటాడు, ఈ జనాలందరినీ కూడా నేను ఏలాలంటే నాకు జ్ఞానం కావాలి ప్రభా అని అంటాడు. మనం జ్ఞానం అడగాలి. అయితే మరి నీ శత్రువుల ప్రాణమైనను నువ్వు ఆస్తిపాస్తులైనా అడగలేదు, కానీ జ్ఞానం అడిగినామని దేవుడు సంతోషంతో అన్నీ ఇచ్చేస్తాడు. ఆస్తిపాస్తులు ఇస్తాడు, పేరు ప్రఖ్యాతిని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అన్నీ దేవుడు ఇస్తాడు. మరి అటువంటి జ్ఞానవంతుడు ఇంతకుముందు పుట్టలేదు, ఇంకా మళ్ళీ పుట్టరు కూడా అని దేవుడు ఆ రీతిగా సొలొమోను ఆశీర్వదిస్తాడు. కనుక మరి దేవుణ్ణి మనము కన్విన్స్ చేయాలి, ప్రార్థన చేయాలి. ఆయన పాదాల సన్నిధిలో ఎప్పుడు మనం పాపం ఒప్పుకొంచు, ఏ తప్పు చేసినా, ఏ అబద్ధం ఆడినా, ఏ సినిమా చూసినా, బూతు మాట మాట్లాడినా, కొట్లాడినా ఇవన్నీ కూడా దేవునికి అప్పచెప్పి నా మనసు మార్చి ప్రభావాన్ని మనం ప్రార్థన చేసుకోవాలి. సినిమాల మీద మనసు ఉందనుకోండి, లేకుంటే బూతు మాటల మీద మనసు ఊరికే అవే తిడుతున్నాం, మనం ఏం చేయాలా, అది పోయేటట్టు మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు ఆ శక్తి ఇస్తాడు. ఆ పాపం చేయకుండా దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈ వాక్యము మరి ప్రభా అని పిలుచు ప్రతివాడు మరి నావాడు కాదు అంటున్నాడు, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను అంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనము వాళ్ళలాగా వాళ్ళ లోపల వాళ్ళు ఈ గుంపులో మనం ఇటువంటి గుంపులో మనం ఉండకూడదు. ఎటువంటి గుంపులో ఉండాలంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి వారి లోపల ఎట్లా ఉండాలంటే బండ మీద ఇల్లు కట్టుకున్నట్లుగా మనం ఉండాలి. దేవునికి ఇష్టంగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. మరి కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడా నాయన. అయ్యా మరి వాక్యం నాయన ప్రభా నాలో నుండి నీవే మాట్లాడినావు తండ్రి నాయన. అయ్యా నాయన మరి నీ శిలో చాటును మరుగుపరిచినాయన మరి అందించినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆనాడు నా ప్రభా మరి నాయన నీ దగ్గరికి వచ్చి మరి ప్రభా వాళ్ళు అడుగుతున్నారు ప్రభా నాయన. అయ్యా ప్రభా అని అడుగుతున్నారు ప్రభా, దయాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా అంటున్నారు. అయ్యా మరి నువ్వు అంటున్నావు తండ్రి, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటున్నావు తండ్రి నాయన. నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను అంటున్నావు తండ్రి. అటువంటి గుంపులో మేము ఉండకుండా నాయన తండ్రి అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. అయ్యా మరి నాయన నీ పాద సన్నిధానంలో మా పాపంలో ఒప్పుకొని నాయన విడిచిపెట్టి తను నీకు ఇష్టంగా మేము జీవించడానికి సహాయం చేయండి. నీతో సహవాసం చేసి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని నీ సిలువను ఎత్తుకొని నాయన మా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించటకు మీ కృప దయచేయగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.